హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మేము తోటలోని కొన్ని పూల మొక్కల్ని వేద్దామని ఇగో మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీలో పూల మొక్కలు సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి కనీసం ఒక 70 పూల మొక్కల్ని తోటకు తీసుకెళ్ళాలనుకుంటున్నాము. చిన్న చిన్నవి, వర్షాకాలం కదా, ఇప్పుడు ప్లాంటేషన్ చేస్తే బాగా పెరుగుతాయి. సో ఇవన్నీ మొక్కల్ని మేము సెలెక్ట్ చేసాము. మొత్తం కార్ డిక్కీలో అన్నీ జాగ్రత్తగా పెడుతున్నారు. ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉన్నాయి, కానీ మొత్తం ట్రిమ్మింగ్ చేసి క్లీనింగ్ చేసి ఫామ్ హౌస్ ముందర బ్యూటిఫుల్గా మంచి మంచి కలర్ పూల మొక్కలు వేద్దామని నాకు ఎప్పటి నుంచో కోరిక. సో దానికోసం ఇప్పుడు ఈ మొక్కలన్నీ అయితే కొన్నాము. ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళే దారిలో ఆల్మోస్ట్ ఇంకా ఫామ్ రీచ్ అయిపోతా అనగా ఈ పీకాక్ కనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కోకిల పాట, నెమలి నాట్యం ఒకేసారి కనిపించాయి మాకు. బ్యాక్గ్రౌండ్లో కోకిల పాడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ డ్రై లీవ్స్ ఉన్నాయి, మధ్యలో ఇలా పిచ్చి పిచ్చిగా పెరిగిపోయి గులాబీ మొక్కలు. అవి వీటన్నిటిని ట్రిమ్ చేసి క్లీన్ చేసి లాన్ అంతా కూడా క్లీన్ చేయాలి, కటింగ్ చేయాలి. లాన్ బాగా పెరిగిపోయింది. సో ఇలాగా క్లీన్ చేయిస్తున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేశారు వర్క్. చూడాలి, ఈ లెవెల్ అంతా బాగా పెరిగిపోయింది అనమాట. క్లీనింగ్ స్టార్ట్ అయింది. మా వారు ట్రై చేస్తున్నారు ఇక్కడ లాన్ కట్టర్తోని. అంత ఈజీ కాదు, కొంచెం జాగ్రత్తగా చేయాలి. అసలు అది ఫస్ట్ నేను బ్లేడ్ అనుకున్నాను. యాక్చువల్గా అది జస్ట్ ఒక ప్లాస్టిక్ పైప్ అంతే. స్పీడ్ వల్ల అంత షార్ప్నెస్ వస్తుంది అనమాట దానికి. ఎంత టఫ్గా ఉన్న గ్రాస్ అయినా చాలా ఈజీగా కట్ చేసేస్తుంది. ఇక్కడ గ్రాస్ అయితే చూడ్డానికి చాలా దూదిలాగా అనిపిస్తుంది, కానీ విపరీతమైన బరువు. అసలు చీపురుతో తుడవడం కానీ ఎత్తడం కానీ చాలా బరువు. ఇంకా నేను ఎప్పటి నుంచో ఇంటి ముందు గ్రాస్ పెరగకుండా ఇలాగా ఎంసాండ్ వేసేసి పేడతో అలుకుదామని ట్రై చేస్తున్నాను. ఈసారి అది చేస్తున్నాము. ఇక్కడ ఒక 2-3 బస్తాల ఎంసాండ్ ఇంటి ముందు పరిచేసి గట్టిగా కొట్టేసి దాన్ని నేలంతా టైట్ చేసి మన పాతకాలంలో లాగా కళ్ళాపి జల్లేవాళ్ళు కదా, అప్పట్లో అలా పేడతో అలికించాను. చిక్కటి పేడ నీళ్ళు ప్లాస్టింగ్ లాగా అయిపోతుంది అనమాట మనం రోజు వేస్తూ ఉంటే. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇక్కడ సంక్రాంతికి ముగ్గేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు మా ఊరు గుర్తొస్తుంది నాకు. బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ సంక్రాంతి సెలబ్రేట్ చేశాను. కేవలం ముగ్గు కోసమే ఈ ఏరియాని ఇలా డిజైన్ చేసుకున్నాము. చూసారా, మొత్తం గ్రాస్ అంతా డెక్కేసాము. తర్వాత ఇప్పుడు ప్లాంటేషన్ జరుగుతుంది. తెచ్చిన పూల మొక్కలన్నీ కలర్గా ఆల్టర్నేటివ్గా కరెక్ట్ స్పేసెస్ పెట్టుకొని ఇలాగా ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇక్కడ ఈ ముగ్గురు ప్లాంటేషన్ టీము. వీళ్ళు చేస్తుండగా ఈ పని సైమల్టేనియస్గా ఇంకా మా వారు ఇంకా స్వామి వాళ్ళ అబ్బాయి వీళ్ళంతా కలిసి పిల్లలు వీళ్ళంతా అదే పాండ్ లాగా ఉంది కదా, దాన్ని క్లీన్ చేశారనమాట. అదైతే అసలు మొత్తం ఆకులు పడిపోయి ఎంత
ఆ, మురికిగా తయారైందంటే ఆ పాండ్ మొత్తం ఎత్తి క్లీన్ చేయడానికి చాలా టైం పట్టింది మాకు. ముందు మోటార్తో మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసాము. తర్వాత మొత్తం పాండ్ అంతా కూడా నీట్గా కడిగేసి దానిలో ఒక 2 తాబేళ్ళు వాటంతట అవే వచ్చాయి, బ్లాక్ కలర్వి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఆ తాబేళ్ళను కూడా బయటకు తీసి పక్కన పెడితే అవి ఎక్కడెక్కడికో పారిపోతున్నాయని తీసి మళ్ళీ దాన్ని ఒక గమెళ లాంటి దాంట్లో పెట్టారు. మళ్ళీ ఇదే పాండ్లో వేసేసాం ఆ తాబేళ్ళు. ఎక్కడి నుంచో వచ్చాయి అవి, మేము తెచ్చి వేసినవి కాదు. ఇంకో మొత్తం నీట్గా పాండ్ అంతా క్లీన్ అయిపోయింది. పిల్లలు ఇద్దరూ కూడా నేచర్తో బాండింగ్ కుదరాలని వాళ్ళకి అట్లీస్ట్ 10 రోజులకు ఒకసారైనా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి ఇలా సరదాగా వాటరింగ్ చేయించి, జంతువులు, పురుగులు, మనకి చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం మనం అలాగా ఈ మోడర్న్ ప్రపంచం నుంచి దూరంగా, గ్యాడ్జెట్స్కి దూరంగా అట్లీస్ట్ కొంత సమయం అయినా స్పెండ్ చేయించాలన్నది మా మెయిన్ ఉద్దేశం. దానికోసం ఎంత కష్టపడినా పర్వాలేదు. చూసారు ఎంత చక్కగా ఆడుకుంటుందంటే, అసలు భయమే లేదు టర్టిల్ని పట్టుకోవడానికి. కానీ ఇవి మేము పెంచుకుంటున్న కుందేళ్ళు ఎంత పరిగెట్టించాయంటే ఆ రోజు అసలు క్లీన్ చేసిన తర్వాత చూసారా ఎంత నీట్గా ఉందంటే, ప్రశాంతంగా ఉంది, చూడ్డానికి కూడా చాలా ముద్దుగా ఉంది. విదిన్ 5-6 డేస్లోని పిక్చర్ ఇది. మొత్తం పచ్చని పచ్చిక అలా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ చూసారా గ్రీనరీ, మా ముద్దుగా ఉన్న పర్ణశాల. ఇది బెస్ట్ టైం అన్నమాట ఇలా క్లీన్ చేసి నీట్గా అన్నీ చేసిన తర్వాత. ఇంకా ఫామ్ హౌస్లో బ్యూటిఫుల్లెస్ట్ మూమెంట్ ఏది అంటే వర్షం పడడం. ఇక 2 కళ్ళు సరిపోవు అందం చూడడానికి. చూసారా, ఇవ్వండి మా పొలం పనులు. మీకు నచ్చాయి అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.